ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. రేపు రాత్రి 24వ తారీఖు రాత్రి విజయవాడలో రాత్రి 9 గంటల నుంచి 12:30 వరకు ఆటోనగర్ గేటు ఎగ్జిబిషన్ సొసైటీలో సెమీ క్రిస్మస్ జరుగుతుంది. మీరందరూ కూడా పాల్గొనమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. 25వ తారీఖు కొండపల్లిలోను అలాగే విజయవాడలోను క్రిస్మస్ ఆరాధనలు జరుగుతాయి. మీరందరూ కూడా సిద్ధపడమని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు మనము క్రిస్మస్ గురించి మాట్లాడుతూ వెల చెల్లించిన వారు మరియా యోసేపు గురించి మాట్లాడాం. విధేయత చూపిన వారు గొర్రెలు కాసే కాపర్లు అలాగే జ్ఞానుల గురించి మాట్లాడాం. అలాగే విసర్జించిన వారు యేసుక్రీస్తుని అనవసరంగా వదులుకున్నవారు సత్రపు యజమాని. మరియా యేసుకు జన్మనిచ్చినప్పుడు ఈయన ఆ ప్రాంగణములోనే ఉన్నాడు. పరలోకమును విడిచి యేసయ్య ప్రప్రథముగా ఈ సత్రములో అడుగు పెడితే ఆ విషయాన్ని తాను గ్రహించలేకపోయాడు. ఆయనను చూచి ఆరాధించే గొప్ప తరుణాన్ని పోగొట్టుకున్నాడు ఆ సత్రపు యజమాని. లోకానికి అర్థమైంది కానీ యేసయ్య అక్కడ పుట్టినట్లుగా అక్కడ ఉన్న ఓనర్కి సత్రపు యజమానికి గ్రహించలేకపోయాడు. నిజంగా ఎంత బాధ కలిగే విషయమో చూడండి. ఆయన స్థలంలోనే అక్కడే జగదరక్షకుడు పుట్టాడు, కానీ ఆయనకి మాత్రము ఆలోచన లేకుండా అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే విసర్జించిన వారు ఎవరు అంటే రెండోదిగా హేరోదు వస్తాడు. హేరోదు మహారాజు. యేసుక్రీస్తు పుట్టిన దినాలలో ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు. యేసు జన్మించాడని తెలుసుకున్న ప్రముఖులలో ఈయనొకడు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించిన అధిపతి హేరోదు. జ్ఞానులు వచ్చి అడుగుతారు ఈయన్ని. వాళ్ళని అడుగుతాడు ఈయన, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని. జ్ఞానుల ద్వారా శాస్త్రుల ద్వారా యేసుక్రీస్తును గూర్చి ఆయన జననమును గూర్చి తెలుసుకొని కూడా మౌనంగా ఉండిపోయాడు. ఆయనను గూర్చి విచారించలేకపోయాడు, వెళ్ళి ఆరాధించలేకపోయాడు ఆ రాజు. ఎందుకు ఈ రాజు ఇలా చేశాడు అనే ప్రశ్న ఎవరికైనా కలుగుతుంది. దీనికి జవాబు లేకపోలేదు. పైన ప్రస్తావించబడిన సత్రపు యజమాని బిజీ షెడ్యూల్. అయితే ఈ రాజుగారిది సీటు ప్రాబ్లం. రాజుగారి సీటు ఎవరైనా అధిరోహిస్తారేమోనని భయపడ్డాడు. హేరోదు రాజు స్థానం సంపాదించడానికి ఆయన అనేక హత్యలు నేరాలు చేశాడు. దానిని జారవించుకోవటం ఇష్టం లేక ఈయన చిన్నపిల్లలు కూడా హత్య చేయడానికి కారణం ఇదే. యూదులకు మరొక రాజు రావడము ఈయనకి ఇష్టం లేదు. ఆ కారణాన యేసును విస్మరించాడు, విసర్జించిన గుంపులో చేరిపోయాడు. ఒకవేళ ఆయన గనక రాజు అవుతే యేసుక్రీస్తు నా సీటుకు ప్రాబ్లం అని యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి కానీ పూజించడానికి కానీ ఏమాత్రం ఇష్టపడలేకపోయాడు. మూడోది, యేసయ్యను విసర్జించిన వారు శాస్త్రులు అంటే వాళ్ళు ఒక తెగ. ఆ రోజుల్లో యేసయ్య ఉన్న కాలంలో ఉన్నారు కదా శాస్త్రులు, సద్దూకైలు, పరిసయ్యులు అని బైబిల్లో చదువుతాం కదా. కనుక శాస్త్రులు అంటే అదొక గుంపు, ఒక్కరు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, వీరు ధర్మశాస్త్రాన్ని బాగా చదివేవారు, ధర్మశాస్త్ర పండితులు. యేసయ్య జన్మ గురించి 700 సంవత్సరాల క్రితమే మరి యెషయా లాంటి వాళ్ళు ప్రవచనం చెప్పారు. అడ్రస్తో సహా కరెక్ట్గా చెప్పారు. మీకా లాంటి వాళ్ళు చెప్పారు యోదయలోని బెత్లెహేములో జన్మిస్తాడని. మరి ఈ శాస్త్రుడికి ప్రతి లేఖనము
బాగా చదువుతారు, క్షుణ్ణంగా తెలుసుకుంటారు. మరి ఈ లేఖనం మీద వాళ్ళు మనసు పెట్టలేకపోయారా? గమనించండి. ఈ మతాధికారులు అభిషక్తుడు వస్తాడని, యేసయ్య వస్తాడని, ఆయన జన్మస్థానం ఫలానా చోటని తెలుసు గాని ఆయన చూచేందుకు గాని ఆయన్ని ఆరాధించేందుకు, గౌరవించుటకు ఎలాంటి ప్రయత్నము చేయలేదు. అందుకని వీరిని అంధులైన మార్గదర్శకులు అన్నారు. ఒకటి, సత్రపు యజమాని ఒక సమస్య, రెండోది హేరోదు రాజుదేమో మరో సమస్య, శాస్త్రులదేమో మరొక సమస్య యేసయ్య దగ్గరికి రావడానికి. వీళ్ళు శాస్త్రులు ఎలాంటి వాళ్ళు అంటే, నీళ్లు కావాలన్న వారికి నీళ్ల బావులు చూపిస్తారు. కానీ వీళ్ళు మాత్రం దప్పికైనా సరే నీళ్లు త్రాగని నికృష్ట మనుషులు శాస్త్రులు. మాకంతా తెలుసు, మాకెవ్వరు చెప్పనవసరం లేదు అన్న ధోరణి వీరిది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ యొక్క ఉదయకాలమందు యేసయ్యని చేజేతులారా వదులుకున్నారు. ఈ రోజుల్లో కూడా చాలా మందికి యేసుక్రీస్తు అంటే ఎవరో బాగా తెలుసు. ఆయన మానవులందరి కోసం ఏం చేశాడో తెలుసు, ఏం చేయబోతున్నాడో తెలుసు. తెలిసి కూడా ఆయన యందు విశ్వాసం ఉంచని వారిని మనం చూస్తుంటాం. ఏదో ఒక సాకు, ఏదో అవరోధం, ఏదో ఒక అడ్డంకు. ఇది చాలా విచారకరమైన విషయము. ఈ ఉదయకాలమందు మరి విధేయత కనబరిచిన గొర్రెల కాపరులు లేదా జ్ఞానుల్లాగా ఉంటారా? వెల చెల్లించిన యోసేపు మరియా గుంపులో ఉంటారా? లేదా రక్షకుణ్ణి తృణీకరించిన లేదా విసర్జించిన వారైన వీళ్ళ ముగ్గురు, సత్రపు యజమాని కావచ్చు, హేరోదు కావచ్చు, లేకపోతే శాస్త్రులు కావచ్చు, ఎవరిలో ఉండడానికి ఇష్టపడుతున్నారు? యేసయ్యను విసర్జించమాకండి. మీకంతా తెలుసు యేసయ్య రక్షకుడని. చేజేతులారా ఆయన్ని ఉదయకాలమందు వదిలేసుకుంటున్నారేమో. తర్వాత చాలా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడే విధేయత చూపించండి. ఇప్పుడే యేసయ్య రక్షకుడిగా ఒప్పుకోండి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు చేజేతులారా సత్రపు యజమాని, అలాగే హేరోదు, మూడోది శాస్త్రులు, వాళ్ళకు వాస్తవాలు తెలుసు, ఎందుకో చేర్చుకోలేకపోయారు. కానీ వారి జీవితాలు చాలా విచారకరం. ఈ మాటలు వింటున్న వారిలో ఇప్పుడే యేసుక్రీస్తుని అంగీకరించడానికి కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాము. ఈ మాటలు వినుచున్న వారిని మీ దీవెన, మీ ఆశీర్వాదాలతో నింపి, అలాగే ప్రభువా రేపు 24వ తారీఖు రాత్రి జరుగుతున్న సెమీ క్రిస్మస్కి అనేకులుగా సంవత్సరం నుండి ఎదురు చూస్తున్నారు. కనుక నాయన, చక్కగా అందరూ కూడా ఒక స్థలంలో కూడి మిమ్మల్ని చక్కగా గణపరిచి మహింపరచడానికి అందరినీ సిద్ధపరచమని, వారి బంధువులు, మిత్రులు, స్నేహితులు అనేకులుగా పాల్గొనడానికి కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని మంచి ఆయుష్, మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభువా ఈ దినమెల్లా కూడా మీ ప్రత్యేకమైన కాపుదల మీ బిడ్డలకిమ్మని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలమందు